క్వారీతో ఇబ్బందులు అంటున్న గ్రామస్తులు. రాత్రులు పెద్ద పెద్ద శబ్దాలతో బెంబోలెత్తుతున్నాం. పెద్ద పెద్ద బండరాళ్ళు మా పొలాలలోకి దూసుకొస్తున్నాయి. మాకు ఇబ్బంది, రాత్రి నిద్ర ఉండదు. ఈ బ్యాస్టింగ్ 150 అడుగులు నూతన పెట్టి డ్రిగ్ వేసేసి గొప్ప ఇబ్బంది పెడతారు. 8 ఎకరాల ఒప్పంద పత్రాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ విలపిస్తున్న గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని శోభనాపురం గ్రామం గ్రానైట్ క్వారీల నిర్వహణపై గతంలో చాణక్య న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు తనిఖీలు చేశారు. కానీ వారి తీరు మార్చుకోలేదు. అవే ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోతున్నారు గ్రామస్తులు. ఇందులో మా గ్రామానికి 8 ఎకరాలు కొండ పెడతామని ఒప్పందం కూడా రాసుకొని కూడా మాకు అంగీకరించగానే దాని మీద గవర్నమెంట్ లీజ్ ఇచ్చాడు. వాళ్ళు ఎలాగిచ్చాడు మా ఒప్పందం ఉంటుండగా. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శోభనాపురం, రామకృష్ణాపురం, మదనాపురం గ్రామాలలో క్వారీలలో పేలుళ్ల శబ్దాలకు ఇళ్లకు బేటలు వారుతున్నాయంటూ రాత్రులు భయభ్రాంతులకు గురవుతున్నామంటూ వాపోయారు. ఎంత పెడితే మీ ఏరియాలో వ్యవసాయం చేయనివారు ఎంత పెడతారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టట్లేదంటూ గ్రామస్తులు చెబుతున్నారు. ముసలి వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంత టైం నిద్రపోయేసరికి బాంబులు పేల్చేసరికి కనీసం 2-3 గంటలు వాళ్ళు నిద్రపోయే ఛాన్సులు లేకుండా పోతున్నాయని ముసలి వాళ్ళు కూడా గోలాడుతున్నారు. వాళ్ళు ఎవరో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని మీకేం ప్రాబ్లం ఉందంటే వీళ్ళు ఏదో చెప్తుంటారు, మాకేం ప్రాబ్లం లేదంటూ వాళ్ళు రిపోర్ట్లు క్లోజ్ చేసి పోతున్నారు. అటు యాజమాన్యం చూస్తుంటే అన్ని అనుమతులు ఉన్నాయి, మా వల్ల ఎవరికీ ఇబ్బందులు లేవంటూ యాజమాన్యం చెబుతుంది. క్లియర్ గా ఏం తెలవట్లేదు. అసలు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నది ఏం తెలవట్లేదు. మాకు క్వారీ కావాలి, కానీ దాని ద్వారా నష్టాలు తగ్గించండి అంటూ గ్రామంలో యువకులు వాపోతున్నారు. ఇదిగో ఏమో చెప్తే ఇదిగో చేస్తామని చెప్పేసి వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ మటుకు వీళ్ళు పని చేసుకుంటారు. మాకైతే చాలా ఇబ్బంది బ్యాస్టింగ్ వల్ల. దీనిపై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించడం మంచిది. ఈ ఒక్కటి లేకపోతే మనం నిద్ర పడుతుంది, అంత బాగానే ఉంటుంది. ఎవరికి నిద్ర పడడం అనేది